తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూపులకు తెరపడేలా కనిపిస్తోంది. 6 కొత్త మంత్రుల జాబితా త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సస్పెన్స్ వీడనుంది. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండి అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై మంతనాలు జరపనున్నారు. రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం శుక్ర శనివారాలు అక్కడే ఉండి కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే అవకాశాలున్నాయి. సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కనుక ఈలోపే కొత్త కేబినెట్ విషయమై నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయో ఆ అంశాలపై పూర్తి క్లారిటీతో సీఎం రేవంత్ రెడ్డి ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. 2023 డిసెంబర్ 7న రేవంత్ సీఎంగా మరో 11 మంది మంత్రులతో రేవంత్ సర్కార్ నడుస్తోంది. శాసనసభలో సభ్యుల సంఖ్యను బట్టి కేబినెట్లో మరో 6గురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. కొత్త మంత్రివర్గం ఏర్పడినప్పుడే 2-3 నెలల్లో పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత శ్రావణ మాసం కావడంతో మంచి రోజులు లేవని అప్పుడు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారు. ఇక రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ జరుగుతుందని, ఇదే విషయమై హైకమాండ్తో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు చక్కర్లు కొట్టాయే తప్ప ఈ దిశగా చర్చే జరగలేదని ఢిల్లీ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది పాటు హోంమంత్రి వంటి కీలక శాఖలకు మంత్రి లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. 5 ఏళ్ల కాల పరిమితిలో ఇప్పటికే 1 ఏడాది పూర్తయింది. మరో 4 ఏళ్లు మాత్రమే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగనున్న నేపథ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఏడాది పాలన పూర్తి కావటం, డిసెంబర్ 9వ తేదీ వరకు పాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, తెలంగాణ జాతీయ గీతం ఆమోదం వంటి కీలక అంశాలు పూర్తి కావటంతో ఇక మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చన్న వార్తలు గాంధీ భవన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ సహా హైకమాండ్ ముఖ్య నేతలను కాకాపట్టే పనిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో 11 మంది మంత్రులు ఉండగా ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. నల్గొండ నుండి 2 ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా కరీంనగర్, వరంగల్ కూడా 2 మంత్రులకు చోటు దక్కింది. మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల నుండి చెరొక మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు. ఇప్పుడు ఈ జిల్లా సమీకరణాలను బట్టి మంత్రివర్గం ఎలా ఉండనుందన్న చర్చ సాగుతోంది. 6 కేబినెట్ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇక నిజామాబాద్ నుంచి పి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావులు పోటీ పడుతున్నారు. అయితే సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ సాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. హైదరాబాద్ నుండి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి గెలిచారు. అయితే రంగారెడ్డి జిల్లా కోటాలో అయితే మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ నుండి పార్టీ మారిన దానం నాగేందర్, హైదరాబాద్ నుండి మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్లు పోటీ పడనున్నారు. అయితే ఇదే మైనార్టీ కోటా నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కనుందా అన్న ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ముదిరాజులకు కేబినెట్ లో అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీహరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా నుండి 2 మంత్రులు ఉండగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. అదే జిల్లా నుండి ఇతర సామాజిక వర్గాలకు చెందిన బాలు నాయక్, బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే హైకమాండ్ దగ్గర ఇప్పటికే పలువురు తెలంగాణ సీనియర్ నేతలు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని పైరవీలు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాను హైకమాండ్ ఓకే చేస్తుందా లేదా ఒకరిద్దరిని మారుస్తూ కొత్త జాబితా ఇస్తుందా అన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వీడి పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి కట్టబెడతారా లేదా అన్నది కూడా చూడాలి. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ సక్సెస్ అయితే మంత్రివర్గ విస్తరణతో కొత్త వారికి అవకాశం లభించనుంది. 2-3 రోజుల్లోనే కొత్త కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పుడున్న మంత్రులకు కొన్ని శాఖలు మారే అవకాశం కూడా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.